హాయ్ అండి. హాయ్. ఇవాళ గోబీ పరాఠా చూపిస్తాను రండి. ఫుల్ ఫుల్ గోబీ ఇప్పుడు చాలా బాగుంటున్నాయి, లేతగా ఉంటున్నాయి గోబీలు. రండి చూపిస్తాను. నేను వేడి నీళ్ళలో ఉప్పేసి పసుపు వేసేసి ఇవి శుభ్రంగా వేసి బాగా మరిగించి తీసేసాను. ఫుల్ గోబీ పురుగులు అవి ఏరేసి ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళలో బాగా మరిగించాను. ఇగో తీసేసాను, ఒకటే పువ్వు తీసి ఎక్కడ పురుగులు లేవన్నీ చూశాను. ఇప్పుడు దీన్ని మెత్తగా ఇలాగా చేసేస్తాను. ఇలాగా మనం చోకా చేసినట్టుగా చెయ్యాలండి, అంత మెత్తగా కూడా అక్కర్లేదుగా. ఇలాగా చేసాక చూపిస్తాను. దీంట్లో నీరు తీయాలి. ఇగో ఇలా చేసాను కదా ఒక ఫుల్ గోబీ. ఇప్పుడు దీన్ని పిండి దీన్ని నీరు తీస్తాను. శుభ్రంగా పిండియాలి. ఇగో ఇలాగా ఇలా శుభ్రంగా పిండియాలి. అందులో ఉప్పు పసుపు వేసాం కదా, కొంచెం నీరు ఉంటుంది కూడాను. ఇప్పుడు ఇది బాగా పిండేసి పొడిగా తీసేసి పక్కకు తీసేద్దాం. చాలా బాగుంటుంది ఫుల్ గోబీ పరాఠా. కూరతో తినండి, ఉట్టినే తినండి, పచ్చళ్ళలో తినండి, దేనితోనే తినేయచ్చు. నిమిషంలో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు ఇది. చూడండి ఇలా పిండేసి చూపిస్తాను మీకు. ఇగో చూడండి పిండేసాను, ఈ నీళ్ళు వచ్చింది. ఈ నీళ్ళు కాస్త పిండిలో కలుపుకోండి, లేకపోతే పారేయండి, మీ ఇష్టము. ఇప్పుడు 3 చెంచాలు శనగపిండి వేచేసి ఉంచాను నేను, చూపిస్తాను ఉండండి. పసుపు వేసాను, 3 చెంచాలు బాగా వేచాను ఈ శనగపిండి. 3 చెంచాలు చాలు ఒక ఫుల్ గోబీకి. కొంచెం పసుపు వేసేసి ఇందులో కలిపియాలి, ఉన్న నీరంతా ఎగిరిపోతుంది అన్నమాట. కొంచెం అల్లం వెల్లి పేస్టు, కొంచెం పచ్చిమిర్చి, గరం మసాలా, కారం, ఉప్పు, ఇంతే. కొంచెం వాము దీంట్లో వేయవలసింది. ఇప్పుడు ఈ శనగపిండి వేస్తే నీరంతా లాగేస్తుంది. ఇక పచ్చిమిర్చిను, అది అల్లం వెల్లి పేస్టు, ఒక 4 రెబ్బలు చిన్న ముక్క, ఇది శుభ్రంగా కలిపియాలి. ఇప్పుడు ఇది గరం మసాలా ఒక చెంచాడు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ కలిపి కొడతాం కదా గరం మసాలా, అది కొట్టించాను నేను, చూపిస్తాను ఉండండి. వేసాను కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాము వేద్దాం. ఏ పరాఠాకైనా వాము చాలా అవసరం. గోధుమ పిండిలోనే వేయాలి, ఇందులోనే వేయాలి. మనం తింటుంటే అరుగుతుంది, తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది. వాము వేసే. ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తాం. ఉప్పు వేయాలి. మళ్ళీ గోధుమ పిండి కలిపినప్పుడు కూడా ఉప్పు వేసి కలపాలి. ఇందులో కొంచెం కారం వేయాలి, ఎందుకంటే పచ్చిమిర్చి కారం సరిపోదు, పిండిలోకి వెళ్ళిపోతుంది కదా, ఒత్తుతాము, అందుకే కొంచెం కారం కూడా కలపాలి. ఇది ఇప్పుడు బాగా కలిపేద్దాం. పొడి పొడిగా కలపాలి, ఇలా ఆ పిండి పిసిగినట్టు కాదు, ఎందుకంటే విడివిడిగా వస్తుంది అది రొట్టెలు. ఇలా పొడిగా కలిపేయాలి. ఇప్పుడు ముల్లంగి పరాఠా కూడా ఇలాగే, ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. అది కూడా సింపుల్గా ఓసారి చేసి చూపించాను, చూడండి. ఇలా పొడిగా శుభ్రంగా కలిపేద్దాం. కలిపాక చూపిస్తాను. ఇక చూడండి ఇలా కలిపేసాం కదా. ఇప్పుడు ఒక గిన్నెలో తీసేద్దాం. ఇది అలా ఉంచి పిండి కలుపుతాను, గోధుమ పిండి. ఇక ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుందండి గోబీ పరాఠా. ఆ టేస్ట్ తగులుతూ ఉంటుంది నోటికి. గోబీ, ఫుల్ గోబీ, కాలీఫ్లవర్. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేస్తాను. ఇప్పుడు గోధుమ పిండి కలుపుదాం. అందులో నల్ల జీలకర్ర, వాము, ఉప్పు, కొంచెం నూనె వేసి గోధుమ పిండి కలపాలి. నల్ల జీలకర్ర వేయాలి, కలంజీ కూడా అంటారు దాన్ని. ఇక శుభ్రంగా నల్లగ జీలకర్ర, ఉప్పు, నూనె వేసి బాగా కలిపేసాను పిండి, చూడండి. ఇప్పుడు కొంచెం నూనె రాసి ఒక 15 నిమిషాల దాకా మూత పెట్టి వదిలేస్తాను. 15 నిమిషాల తర్వాత రొట్టె చేస్తాను. పిండి బాగా నానుతుంది, గట్టిగా కలపకండి, ఇలా మెత్తగా రావాలి. ఇగో ఇలాగా దూదిలాగా కొంచెం నూనె వేసి ఇలాగా కొంచెం మూత పెట్టే అనుకోండి, దూదిలా వస్తుంది పిండి. ఒక 10 నిమిషాలు మూత పెడతాను. మూత పెట్టాక చూపిస్తాను. అయింది కదా. ఇప్పుడు రొట్టెలు చేస్తాను, చూపిస్తాను మీకు ఎలా పెట్టాలో, ఎలా ఒత్తాలో. ఇగో ఇలా పిండి ఉండ తీసుకున్నాం కదా, ఇది ఇలా చెయ్యండి. చెయ్యేసి ఇందులో ఎంత సరిపోతుందో అంతే. ఆ కూర కలిపి ఉంచాం కదా మనం, గోబీ మసాలా అవన్నీ వేసి దీన్ని ఇలా నొక్కియండి. ఇప్పుడు లిట్టి అయినా, ఆలు పరాఠా అయినా అన్నీ ఇలాగే చేస్తారు. ఇలాగే నొక్కి
వత్తాలి, చిరిగిపోకుండా వస్తుందన్నమాట. ఇలాగా ఇలా దగ్గరగా ఒత్తియాలి. ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయండి, లేకపోతే దాన్నే అలా చుట్టియండి. ఒకటి ఒత్తాను నేను, ఇగో రెండోది మీకు పెట్టి చూపిద్దామని. చాలా బాగుంటుంది. కూర కూడా అవసరం లేదండి, ఇలాగైనా తినేయచ్చు. పచ్చడితో, కూరతో, పెరుగుతో, దేంతో అయినా తినే, సలాడ్తో కూడా తినేయచ్చు. రెండు చూపిద్దాం. కొంచెం పిండి ఎక్కువగా వేయాలి, ఇది పొడి పిండి. మెల్లిగా ఒత్తాలి, మనం బలం పెట్టి ఒత్తొద్దు, లూజుగా ఒత్తుతూ పోవాలి. ఇది చాలా పలచగా కూడా రాదు, మామూలుగా బాగుంటుంది లోపల దాకా. అది గోబీ పువ్వు మరిగేసి ఉన్నది కదా, మరిగించాం కదా మెత్తగా, అందుకే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత శనగపిండి బాగా వేచేసాను, శనగపిండి పొడిగా వేచేసాను, ఎందుకంటే ఉండలు కట్టవు. పచ్చిది వేస్తే ఉండ కడుతుంది, వేచిన దానిలో కలిపితే ఉండ కట్టవు. ఇక ఇలా ఒత్తియాలి, ఇలా చిరగదు, ఎగ్దం చిరగదు, శుభ్రంగా వస్తుంది రొట్టి పరాఠా. చూసారు కదా, కాలీఫ్లవర్ ఫుల్ గోబీ పరాఠా. మరలా ఇంకోటి పెట్టి చూపిస్తాను మీకు. సింపుల్గా చేసుకోవచ్చు, మనం కూర చేసుకున్నంత టైం కూడా పట్టదు, అంత తొందరగా అవుతాయి పరాఠాలు. ఇప్పుడు ఇది టైం, పువ్వులు బాగుంటున్నాయి ఇప్పుడు. 30 రూపాయలు చొప్పున ఇచ్చారు పువ్వులు. నేను 2-3 తెచ్చాను, 3 తెచ్చాను నేను. కూరకైనా ఇలాగైనా ఉంటుంది, గోబీ చాప్ చేయడానికైనా ఉంటుందని. గోబీ చాప్ కూడా ఇలాగే చేస్తారు, కూర ఉడికించి. ఓరోజు చూపిస్తాను మీకు. ఇగో ఇలాగా ఒత్తేసి చూపిస్తాను రండి. ఇలాగ పిండి బాగా పొడి పిండి బాగా నొక్కాలి. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు కాల్చి చూపిస్తాను రండి. ఆల్రెడీ ఒకటి వేసాను, చాలా బాగుంటుందండి, మెత్తగా దూదిలా వస్తుంది. ఒకటి తింటూ తింటూ మీరు ఎన్ని తినేస్తారో తెలియదు. నెయ్యి వేసినా, నెయ్యి కరిగించి ఉంచాను నేను. నెయ్యి వేసినా పర్వాలేదు, నూనె వేసినా పర్వాలేదు, మీ ఇష్టం ఏదైనా వేసుకోండి. నెయ్యితో అంటే బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కరిగించుకోండి, లేకపోతే నూనెతో ఒత్తియండి. టేస్టీ గోబీ పరాఠా. ఇది బందాగోబీతో కూడా ఇలాగే చేసుకోవచ్చు, అది కూడా ఉడికించాలి. ఉడికించి చేస్తే ఇలాగే వస్తుంది అదేను. మీకు కారం ఎక్కువ ఏమైనా కాస్తే వేసి, ఉల్లిపాయలు వేయకండి, ఉల్లిపాయలు వేస్తే బాగుండదు, అంటే చిరిగిపోయినట్టుగా వస్తుంది. బస్ ఇంతే మసాలా వేసి చేయండి, ఎంత బాగుంటుందో. పిల్లలు ఇలా రోల్ చేసి తినేస్తూ ఉంటారు. చక్కగా కాలుతుంది లోపలిది కూడాను. చూసారు కదా, నెయ్యి వేయాలి కరిగించి, 2 వైపులా నెయ్యి వేస్తే బాగుంటుంది. మీరు నూనె, పల్లి నూనె, బాదాం నూనె వేయండి. అదే చక్కగా కాలుతుంది, దూదిలా వస్తుంది మీరు తింటేటప్పుడు కూడాను. ఇది ఆరిపోదు, మూత పెట్టకపోయినా ఆరదది. మంచిగా టేస్టీగా ఉంటుంది. టేస్టీ గోబీ పరాఠా. చూడండి, ఒకటి చేసాను, ఇది రెండోది, మూడోది. ఇది మీరు ఇలా కలుపుకొని కూడా ఉంచేసుకోవచ్చు. పొద్దున్న కలుపుకున్నారనుకోండి కూర, రాత్రి కూడా చేసుకోవచ్చు, ఏం పాడవదు. పొద్దున్న ఇలా చలికాలం కదా, చలికాలం అని ఎండాకాలం అని ఉంచవచ్చు, రొట్టెలు కూడా పాడవండి. చూడండి, ఇంకొకటి చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి గోబీ పరాఠా. గోబీ చాప్ ఒకరోజు చూపిస్తాను, చాలా బాగుంటుంది. చలికాలం మంచి కూరలు వస్తూ ఉంటాయి, ఆకుకూరలు అవన్నీ, ఫుల్ గోబీ, బందాగోబీ. మీరు క్యారెట్ రొట్టి కూడా ఇలాగే చేయొచ్చు, సేమ్ ఇలాగే వస్తుంది, అది కూడా బాగుంటుంది. క్యారెట్ కొంచెం ఉడికించేసి ఇలాగే, అది మరీ బాగుంటుంది, ఎర్రగా వస్తుంది. చూపిస్తాను, ఒకరోజు ఉండండి, మీకు చలికాలంలోనే అన్నీ చూపిస్తాను. క్యారెట్, ముల్లంగి ఒకరోజు చేసాను, ఇలా చేయలేదు, ముద్ద నింపలేదు, చూపిస్తాను ఒకరోజు. ముల్లంగి, క్యారెట్, సల్గం, ఇవన్నీ ఇలా ఈ టైప్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. టైం కూడా తక్కువ పడుతుంది, పిల్లలు ఇష్టం మీద తింటారు. మీరు చక్కగా బాక్సుల్లో పెట్టియచ్చు, కూర అక్కలేదు, ఏం అక్కలేదు. ఇలా పెట్టేశారనుకోండి, ఇష్టం మీద తింటారు వాళ్ళు, అంత బాగుంటుంది పరాఠా. రండి చూపిద్దాం, దగ్గరగా కాల్చేసారా, చాలా అంటే చాలా బాగుంటుంది. తింటూ ఉంటే దూదిలా ఉంటుందండి. 2 వైపులా నూనె వేస్తూ కాల్చాలి, ఇటు అటును, మంచిగా వస్తుంది. చూసారు కదా, ఇలా సైడ్ నొక్కుతూ కాల్చారంటే ఏమీ చెరగదు, అస్సలు చెరగదు.
శనగపిండి వేయిపోతే చిరిగిపోతుంది, అందుకే శనగపిండి వేయాలి. వేచేసి వేయాలి, పచ్చిది వేయకండి. శనగపిండి వేస్తే వేస్తే ఆ పచ్చి వాసన ఉండదు. ఎర్రగా వేచియండి. ఒక 2 చెంచాలు అయితే చాలు ఒక ఫుల్ గోబీకి. రండి తిని చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంది. ఆగలేకపోతున్నాను నాకును. ఆకలి అవుతున్నది కదా. ఇక చూడండి, ఇక చూసారు కదా, ఇలా వస్తుంది, చిరగదు. మీరు కూరతో తినండి, సలాడ్తో తినండి, పచ్చడితో తినండి, అంత టేస్ట్గా ఉంటుంది. కనబడుతూ ఉంటుంది ముల్లంగి అది మనం వేచుతూ ఉంటే. రండి తిందాం. ఇక చూసారా, నేనైతే నిన్న క్యాబేజీ ఆకు పచ్చడి ఉన్నది, దాంతో తినేద్దామని చేశాను. ఇవాళ కూర చేయలేదు, ఇందులో వేసాను కదా. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అడగొద్దు, అంత బాగుంటుంది. మీరు ఒకసారి చెయ్యండి. ఇప్పుడు చలికాలం మంచి వస్తూ ఉంటాయి. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మర్చిపోకండి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. థ్యాంక్ యూ.